మనం రోజూ అనుకుంటూ ఉంటాం కదా, తక్కువ టైంలో ఎక్కువ పనులు ఎలా పూర్తి చెయ్యాలి అని. సరిగ్గా దీని గురించే మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ఫిబ్రవరి 12న జరుపుకునే నేషనల్ ప్రొడక్టివిటీ డే. ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత మరియు నాణ్యతపై అవగాహన పెంచటానికి నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఈ రోజును ప్రారంభించింది. ఇది కేవలం ఎక్కువగా పనిచేయడం గురించి కాదు, తెలివిగా పనిచేయడం గురించి, మన పనిలో కొత్తదనాన్ని, సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. 2026 సంవత్సరం థీమ్ ఏంటంటే క్లస్టర్స్ యాజ్ గ్రోత్ ఇంజిన్, మ్యాక్సిమైజింగ్ ప్రొడక్టివిటీ ఇన్ ఎంఎస్ఎంఈస్. అంటే మన చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడానికి వాటిని సమూహాలుగా అంటే క్లస్టర్లుగా మార్చి అభివృద్ధికి ఇంజిన్లాగా ఉపయోగించటం. ఇలా చేయడం వల్ల ఆ పరిశ్రమలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ టెక్నాలజీని పంచుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ థీమ్ని ప్రమోట్ చేయడానికి ఫిబ్రవరి 12 నుండి 18 వరకు నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ కూడా జరుపుకుంటారు. సో, ఈ ప్రొడక్టివిటీ డే రోజున మన దేశ అభివృద్ధికి పునాది అయిన చిన్న పరిశ్రమల ఎదుగుదల గురించి ఆలోచిద్దాం. మనందరం మన పనుల్లో కొంచెం ప్రొడక్టివ్గా ఉంటే దేశం కూడా ముందుకు వెళుతుంది.